Hello guys, welcome to another video. Welcome to WWE SummerSlam 2024 date and time and match cards and full details babies. WWE SummerSlam లో జరగబోతుంది WWE Women's World Heavyweight Championship మ్యాచ్. రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది. WWE SummerSlam లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ గా జరగబోతుంది. ఈ మ్యాచ్ లో డామినిక్ రెమిస్టీరియో లివ్ మోర్గన్ కి సపోర్ట్ చేస్తాడు. ఈ మ్యాచ్ ని కూడా లివ్ మోర్గనే గెలుస్తుంది WWE SummerSlam లో. అండ్ స్టిల్ WWE SummerSlam లో జరగబోతుంది WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. బేలీ వర్సెస్ నయా జాక్స్ వీళ్ళిద్దరి మధ్యలో WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో అండ్ న్యూ WWE ఉమెన్స్ ఛాంపియన్ నయా జాక్సే గెలుస్తుందని నాకు తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో నయా జాక్సే విన్ అవుతారు SummerSlam లో. WWE SummerSlam లో జరగబోతుంది WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. డిమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ వీరిద్దరి మధ్య WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం చాలా టక్కా ఫోర్ మ్యాచ్. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. టక్కా ఫోర్ మ్యాచ్ ఇది. నిజంగా గుంతరే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. అండ్ న్యూ WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతర్ అట్ SummerSlam. WWE SummerSlam లో జరగబోతుంది WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. LA నైట్ వర్సెస్ లోగన్ పాల్ వీళ్ళిద్దరి మధ్య WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో మాత్రం ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. అండ్ స్టిల్లే కావచ్చు అని అనిపిస్తుంది. లోగన్ పాలే గెలుస్తాడని అనిపిస్తుంది నాకైతే. నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో CM పంక్ రిటర్న్ అవుతాడు. CM పంక్ రిటర్న్ అవుతూనే తన శత్రువు అయిన డ్రో మ్యాగటైర్ కి పిలుస్తాడు. CM పంక్ వస్తూనే తన నోటితోని తనే చెప్తాడు, నేను ఫిజికల్ గా బాగానే ఉన్నాను, నా బాడీ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు CM పంక్. అప్పుడే డ్రో మ్యాగటైర్ ఎంట్రీ ఇస్తాడు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత ఒకరికొకరు కొట్టుకోవడానికి రెడీగా ఉంటారు. అప్పుడే WWE రా జనరల్ మేనేజర్ యాడమ్ పీర్స్ వస్తాడు WWE మండే నైట్ రాలో. యాడమ్ పీర్స్ వచ్చిన తర్వాత ఓరి ఆగండ్రోయ్ కొట్లాడకుండ్రో అని చెప్తాడు యాడమ్ పీర్స్. ఆ తర్వాత యాడమ్ పీర్స్ ఇలా అంటాడు, నువ్వు అఫీషియల్ గా బాగానే ఉన్నావు కదా CM పంక్, నీకు అఫీషియల్ గా ఒక మ్యాచ్ పెడుతున్నాను. డ్రో మ్యాగటైర్ వర్సెస్ CM పంక్ మీరిద్దరి మధ్యలో WWE SummerSlam లో మ్యాచ్ జరుగుతుంది, ఇస్ అఫీషియల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు యాడమ్ పీర్స్. యాడమ్ పీర్స్ వెళ్ళిపోయిన తర్వాత మరొక థీమ్ సాంగ్ ప్లే అయితే సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ది. సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వస్తూనే ఇలా అంటాడు, మీ ఇద్దరి మధ్యలో WWE SummerSlam లో మ్యాచ్ ఉంటది కదా, ఆ మ్యాచ్ కి మీ ఇద్దరి మ్యాచ్ లో నేను కూడా ఉంటాను, స్పెషల్ గెస్ట్ గా రెఫరీగా ఉంటాను అని చెప్తాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఆన్ WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత అదే రోజు అనౌన్స్మెంట్ అయిపోతుంది, CM పంక్ వర్సెస్ డ్రో మ్యాగటైర్ అట్ SummerSlam లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో డ్రో మ్యాగటైరే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. సెత్ రాలెన్స్ రెఫరీగా ఉండబోతున్నాడు ఈ మ్యాచ్ లో. ఆ తర్వాత WWE మండే నైట్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. సెమీ జైన్ అండ్ జే ఊసో వర్సెస్ జెడీ మెక్డోనా అండ్ ఫిన్ బ్యాలర్. ఈ మ్యాచ్ లో జే ఊసో అండ్ సెమీ జైన్ వాళ్ళిద్దరు గెలుచుకుంటారు అండ్ మండే నైట్ రాలో. గెలుచుకొని సంబరాలు చేస్తూ ఉన్న సమయంలోనే బ్రాన్ బ్రేకర్ వచ్చి ఒక డేంజరస్ స్పియర్ ని ఇస్తాడు సెమీ జైన్ ని ఆన్ WWE మండే నైట్ రాలో. ఆ స్పియర్ వల్లనే సెమీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది WWE SummerSlam ఈవెంట్ లో. ఈ మ్యాచ్ లో సెమీ జైన్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి అండ్ న్యూ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకరే గెలుస్తాడని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత జరగబోతుంది WWE SummerSlam ఈవెంట్ లో సోలో సకోయా వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్య WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. WWE SummerSlam ఈవెంట్ లో చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా కోడీ రోడ్స్ అండ్ స్టిల్ WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. ఎందుకంటే మధ్యలో రోమన్ రెయిన్స్ వచ్చి రెస్సల్మేనియా 40లో ఓడించిన కోడీ రోడ్స్ ని హెల్ప్ చేయడానికి వస్తాడు WWE SummerSlam ఈవెంట్ లో. రోమన్ రెయిన్స్ SummerSlam ఈవెంట్ లో ఖచ్చితంగా రాబోతున్నాడు. ది రియల్ ట్రైబల్ చీఫ్, ది రియల్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రెయిన్స్ అట్ WWE SummerSlam ఈవెంట్ లో.
డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మేనియా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదైనా ఉందా అని అంటే అది సమ్మర్ స్లామే. సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం వచ్చేసి ఇండియాలో ఆగస్టు 4వ తేదీన ఆదివారం ఉదయం 4:30 డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నడుస్తుంది. సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్ లో. సెవర్లాండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ 2024 బ్రౌన్స్ స్టేడియం లో జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈలో రెస్సల్ మీనియానే అతిపెద్ద ఈవెంట్. దానికి మించిన ఈవెంట్ ఏది లేదు. రెస్సల్ మీనియా సెకండ్ అతిపెద్ద ఈవెంట్ ఏదైనా ఉందా అని అంటే అది సమ్మర్ స్లామే. ఇప్పుడు వచ్చే సమ్మర్ స్లామ్లు కూడా డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మీనియా లాగా అతిపెద్ద ఈవెంట్ లాగా అయిపోతున్నాయి. 2026 నుండి వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్లు 2 రోజులు జరగబోతున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మీనియా డే 1 అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మీనియా డే 2 లాగా డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ డే 1, డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ డే 2 మిన్నేపోలిస్ లో జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఆగస్టు 1-2 తేదీన 2026లో యుఎస్ బ్యాంక్ స్టేడియంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.